ఆస్ట్రేలియా టూర్‌లో భారత ఆటగాళ్లను కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి. 5 మ్యాచ్ల సిరీస్‌లో 11 సిక్స్‌లు కొడితే చాలు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను అందుకుంటాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా నిలుస్తాడు. 25 సిక్స్‌లతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తాడు. ఆస్ట్రేలియాపై రోహిత్ ఇప్పటివరకు 12 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 708 పరుగులు చేశాడు. 292 పరుగులు సాధిస్తే కంగారులపై 1000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటివరకు 7 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 408 పరుగులు సాధించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ కొన్ని ఘనతలు అందుకునే అవకాశం ఉంది. 458 పరుగులు కొడితే ఆసీస్ గడ్డపై టెస్టుల్లో ఎక్కువ పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కుతాడు. సచిన్ టెండూల్కర్ 1809 పరుగులు సాధించాడు. ఆసీస్ పై విరాట్ కు మంచి రికార్డుంది. 25 మ్యాచ్ల్లో 2042 పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆసీస్ లో లెక్కలు చూస్తే 13 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 54.08 యావరేజ్ ను నమోదు చేశాడు. 1352 పరుగులు సాధించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 9 సెంచరీలతో సచిన్ టాప్ లో ఉన్నాడు. అత్యధిక సెంచరీలు కొట్టిన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. ఈ రికార్డును బ్రేక్ చేయాలంటే విరాట్ కోహ్లీ మరో 2 సెంచరీలు సాధించాలి. ఆస్ట్రేలియాలో 4000 పరుగులు పూర్తి చేయడానికి విరాట్ 574 పరుగుల దూరంలో ఉన్నాడు. మరో 4 సెంచరీలు కొడితే ఆసీస్ లో 10 శతకాలు బాదిన తొలి విదేశీ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కుతాడు. అడ్లైడ్ ఓవల్లో విరాట్ ఇప్పటివరకు 509 పరుగులు సాధించాడు. మరో 102 పరుగులు చేస్తే అడిలైడ్ ఓవల్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే ఆసీస్ తో 100వ అంతర్జాతీయ మ్యాచ్ ను విరాట్ పూర్తి చేసుకోబోతున్నాడు. మూడో టెస్ట్ లో కింగ్ ఈ ఫీట్ ను అందుకునే అవకాశం ఉంది. ఆసీస్ తో 110 మ్యాచ్ల్లో సచిన్ టెండూల్కర్ తలపడ్డాడు. 3 ఫార్మాట్లలో కలిపి ఆసీస్ పై అత్యధిక సెంచరీలు చేసిన ఘనతను విరాట్ అందుకునే అవకాశం ఉంది. సచిన్ 20 సెంచరీలు కొట్టాడు. మాస్టర్ బ్లాస్టర్ రికార్డును అధిగమించాలంటే కోహ్లీ మరో 5 సెంచరీలు సాధించాలి. ఆస్ట్రేలియాలో రేర్ ఫీట్ ను జస్ప్రీత్ బుమ్రా అందుకునే అవకాశం ఉంది. ఆసీస్ లో స్టార్ బౌలర్ ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 32 వికెట్లు సాధించాడు. మరో 20 వికెట్లు సాధిస్తే చాలు ఆసీస్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కుతాడు. స్టార్ స్పిన్నర్ అశ్విన్ ని కూడా ఓ ఘనత ఊరిస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో సీనియర్ బౌలర్ 194 వికెట్లు తీశాడు. 6 వికెట్లు తీస్తే చాలు 200 వికెట్లు తీసిన తొలి బౌలర్ అవుతాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్రలోనూ అశ్విన్, నాథన్ లియాన్ మధ్య పోటీ ఎక్కువగా ఉంది. 114 వికెట్లతో అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు. నాథన్ లియాన్ 116 వికెట్లతో టాప్ లో ఉన్నాడు. సిరీస్ ముగిసేసరికి ఎవరు టాప్ లో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.